హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా హస్తప్రయోగం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అయితే హస్తప్రయోగం చేసుకున్నా కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఇలాంటి జాగ్రత్తల్ని మనం తీసుకోవాలి. మగవాళ్ళు అన్నాక దాదాపు హస్తప్రయోగం చేయకుండా టీనేజ్ లో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఆ ఏజ్ లో హార్మోన్స్ అనేటివి అధికంగా డెవలప్ అవుతూ ఉంటాయి. దానికి తోడు కొత్త కొత్త ఆలోచనలు రావడం, కొత్త కొత్త సినిమాలు చూడగాని లేదంటే నీళ్ళ చిత్రాలు చూడడం వల్ల కానీ ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వడం, హార్మోన్స్ హెవీగా రిలీజ్ అవ్వడం, సో దానివల్ల కంట్రోల్ చేసుకోలేక మ్యారేజ్ కాలేదు కాబట్టి ఫిజికల్ గా ఉండలేక ఇలా హస్తప్రయోగాలకు అధికంగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. అయితే కొంతవరకు ఇది సేఫ్ అని చెప్పినా బెటర్ అని చేసినా కూడా అధికంగా చేసుకోవడం వల్ల చాలా మంది సమస్యల్ని మాత్రం ఎదుర్కొంటున్నారు. అది అందరికీ తెలిసినటువంటి నిజమే. ఎందుకంటే అధిక హస్తప్రయోగం వల్ల పటుత్వం అనేది ఖచ్చితంగా కోల్పోవడం జరుగుతుంది. ఫ్యూచర్ లో, ప్రస్తుతానికి కాకుండా ఫ్యూచర్ లో దీనివల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే అందరికీ సమస్యలు వస్తాయంటే అందరికీ సమస్యలు రావాలని ఏమీ లేదండి. కొంతమందికి మాత్రం వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అయితే హస్తప్రయోగం చేసినా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని చాలా మంది కూడా గుర్తుపెట్టుకోండి. హస్తప్రయోగం చేయడం తప్పు అని ఏనాడు కూడా మేము చెప్పలేదు, కానీ దాన్ని లిమిట్ గా చేసుకోవాలి, సున్నితంగా చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి. అది మనిషి యొక్క తీవ్రతను బట్టి, ఎక్సైట్మెంట్ బట్టి సుమారుగా 3 నుంచి 4 రోజులకు ఒకసారి హస్తప్రయోగం అనేది చేసుకోవచ్చు. ఇది చేసుకునే సమయాలలో అంగం మీద ఎక్కువ ఒత్తిడి కలిగించకుండా సున్నితంగా చేసుకోవాలి. సో అంగానికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అంగంని సృష్టించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్త్రీల రతితో పార్టిసిపేట్ చేసినప్పుడు సున్నితత్వం అనేది ఆ విధంగానే ఉండాలి. కాబట్టి అంటే స్త్రీతో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి సున్నితత్వం ఉంటుందో మనం హస్తప్రయోగం చేసుకునేటప్పుడు కూడా అంతటి సున్నితత్వాన్ని ఇస్తే అప్పుడు ఆ అంగానికి ఎలాంటి సమస్యలు రావు అనేది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం. కానీ చాలా మంది చేతులు చూడండి చాలా రఫ్ గా ఉంటాయి. మన దాదాపు మగవాళ్ళ చేతులు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళ చేతులు, కష్టపడే వాళ్ళ చేతులు చాలా రఫ్ గా ఉంటాయి. సో ఓవర్ ఎక్సైట్మెంట్ అయినప్పుడు, కోరికలు అధికంగా కలిగినప్పుడు గట్టిగా నొక్కడాలు, కొంతమంది బెడ్కేసి నలపడాలు, కొంతమంది నేలకేసి రాకడాలు, ఇలాంటివి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలా అధికంగా ఒత్తిడి కలిగించడం వల్ల అంగం మీద చాలా సున్నితమైనటువంటి నరాలు ఉంటాయి. చాలా అంటే చాలా సున్నితమైనటువంటి నరాలు ఉంటాయి. అంత సున్నితమైనటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగితేనే అక్కడ ఉన్నటువంటి కండరాలు పెద్దగా అవ్వడం, తద్వారా అంగం అనేది ఎక్కువసేపు నిలబడి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి దాన్ని ఇబ్బంది పెట్టకుండా అంత సున్నితత్వంగా కనుక హస్తప్రయోగం చేసుకుంటే అప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కానీ వచ్చే అవకాశం అనేది అస్సలు ఉండదు. ఓకేనా? సో కావాలి అనుకుంటే హస్తప్రయోగం చేసుకున్న సందర్భాల్లో మృదుత్వం కోసం కొద్దిగా ఆయిల్ ని కూడా ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి నూనె కానివ్వండి, వేరే ఆయిల్స్ కానీ ఉపయోగించుకోవచ్చు. ఎక్కువగా నలపకుండా, ఎక్కువగా దాన్ని ఉంచకుండా కేవలం మీకున్నటువంటి కోరికను తీర్చుకోవడానికి వరకు మాత్రమే దాన్ని ఉపయోగించుకోండి. అంతేకాని నలపడం వల్ల, రాపిడి చేయడం వల్ల చాలా రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్. ఇలా ఉన్నట్టయితే హస్తప్రయోగం చేసుకున్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చాలా సంవత్సరాలు సేఫ్ గా ఉంటాం. ఈ విషయాన్ని మెయిన్ గా మ్యారేజ్ అయిన తర్వాత దాదాపు హస్తప్రయోగం చాలా తక్కువ మంది అరుదుగా చేసుకుంటారు. ఓకేనా? కానీ మ్యారేజ్ ముందే ఈ సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా 30 years పైబడి మ్యారేజ్ చేసుకుని వాళ్ళు 27, 28 ఈ ఏజ్ లో ఎక్కువగా ఇలాంటి సమస్యలకు గురవుతారు. అయితే 30 years తర్వాత కూడా మ్యారేజ్ కాలేదు అనుకోండి, హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది సహజంగా తగ్గిపోవడము, తద్వారా ఈ హస్తప్రయోగం ఎక్కువగా చేసుకోవడము, దీన్ని చేసుకోవడం వల్ల అంగం మీద నరాలు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఇలాంటి సమస్యలు రావడం అనేది జరుగుతుంటుంది. సో మనం కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు నేను చెప్పినట్టుగా కనుక 3 days ఒకసారి, 4 days ఒకసారి నిదానంగా హస్తప్రయోగం చేసుకుంటూ సున్నితంగా, మృదువుగా నేను చెప్పినట్టుగా కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండవచ్చు. అండ్ చాలా మంది అడుగుతుంటారు, హస్తప్రయోగం అధికంగా చేస్తే పిల్లలు పుట్టరా, వీరం పోతుంది కదా అని. అలాంటిది ఏమి ఉండదండి. దానికి దీనికి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. మీరు ఎంత హస్తప్రయోగం చేసుకుని ఎంత వీరం పోయినా దానికి ఎలాంటి సమస్య అనేది ఉంటుంది. పిల్లలు పుట్టకపోవడానికి అసలు సంబంధమే లేదు. ఓకేనా? అండ్ హస్తప్రయోగం నేను చెప్పిన విధానంగా చేసుకున్నట్లయితే చాలా రకమైనటువంటి ప్రయోజనాలు, బాడీ కూడా చాలా యాక్టివ్గా ఉండడం, మైండ్ కూడా, ఎందుకంటే ఆ టెన్షన్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ హార్మోన్స్ డెవలప్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. స్పర్మ్ వెళ్తుంటుంది కాబట్టి కొత్త వీరకణాలు జనరేట్ అవ్వడం, వాటి యొక్క మొటిలిటీ పెరగడం లాంటివి కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ చాలా మంది కూడా ఒకేసారి హస్తప్రయోగం ఆపివేసి చాలా సమస్యలను కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. అలా బాడీని స్ట్రగుల్ చేయడం వల్ల బలహీనతలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. అండ్ దానివల్ల అనేక రకాల ఇబ్బందులు కూడా ఎప్పుడు కూడా హస్తప్రయోగం మానివేస్తే ఒకేసారి మానివేయకూడదు. గ్యాప్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. సున్నితంగా చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాని రోజుకు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఇలా చేయడం వల్ల చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా? ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే
మ్యారేజ్ అయిన కొత్తలో ఓపెన్ గా చెప్తున్నాను, మ్యారేజ్ అయిన కొత్తలో చాలా మంది కూడా రోజుకు 4 సార్లు 5 సార్లు పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు. చెప్పే కదా, మృదుత్వం సున్నితత్వం అనేది అంగానికి ఇంపార్టెంట్. అక్కడ ఉన్నటువంటి కండరాలను ఇబ్బంది పెట్టకూడదు, దాని వల్లనే ఈ సమస్యలు అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది అండి ఈ వీడియో. ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, హస్తప్రయోగం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయి సార్, చేసుకోకుండా ఉండలేకపోతున్నాం సార్, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, మైండ్ స్టేబుల్ గా ఉండడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. సో దాని గురించి మీకు కొంత అవేర్నెస్ కోసం అనేది ఈ వీడియో తీసానండి. అండ్ అయినా కూడా మీకు ఇంకేదైనా సమస్యలు ఉంటే మన దగ్గర హస్తప్రయోగానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఉందండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి, చాలా త్వరగా క్యూర్ చేసేటువంటి అంటే ఎక్కువగా డోసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. బస్వాలతోటి చూర్ణాలతోటి తయారు చేస్తుంటాం. కొన్ని వందల మంది ఈ సమస్య కోసం వాడుకొని క్యూర్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ను వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా ఉన్నారు. సో మీరు కూడా ఆల్రెడీ ఇలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నట్లయితే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను అందిస్తుంటాను. రెగ్యులర్ గా కూడా నేను ఎన్నో వీడియోస్ వల్ల చెప్తూనే ఉంటాను. అండ్ ఎలాంటి సమస్యలు లేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఉండండి, ముందు ఫ్యూచర్ లో మనకి ఇలాంటి సమస్యలు లేకుండా కూడా ఉండవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు, సజెషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.